హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. 2026 నుంచి స్టార్ట్ ఉంది. జూన్ 15. ఓకే. అభిప్రాయాలు లేకుండా అందరూ వచ్చి చదువుకోవచ్చు, అందరూ వచ్చి వండుకోవచ్చు, తాత్కాలిక ఆశ్రయం పొందొచ్చు. ఇక్కడ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ ఉండి చదువుకోవచ్చు. చాలా అందరిల్లు గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కొత్తపేటలోని అందరిల్లుకి వచ్చినాము. ఇది 2006వ సంవత్సరం జూన్ 15వ తారీఖున డాక్టర్ సూర్యప్రకాష్ గారు మరియు వారి సతీమణి గారి చేత ప్రారంభించబడతా వచ్చింది. ఇక్కడ ఎవరైనా రావచ్చు, కులమత భేద అభిప్రాయాలు లేకుండా అందరూ వచ్చి చదువుకోవచ్చు, అందరూ వచ్చి వండుకోవచ్చు, తాత్కాలిక ఆశ్రయం పొందొచ్చు. ఇక్కడ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ ఉండి చదువుకోవచ్చు. చాలా మంది వచ్చినారు, చదువుకున్నారు. నేను కూడా జమల్మడుగు ప్రాంతం నుంచి యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఇక్కడికి రావడం జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఎంతో మంది ఆశ్రయం పొందుతున్నారు, లేకపోతే ఉద్యోగాలకు సిద్ధపడతా ఉన్నారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు, ఏదైనా ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు. వారందరినీ మేము కూడా మాట్లాడుతూ వచ్చినాము. వారితో మేము కూడా వారి అభిప్రాయాలను, వారి ఫీడ్బ్యాక్ను తీసుకోవడం జరుగుతూ వచ్చింది. ఈరోజు నా మటుకు నేను చెప్పగలిగింది ఏంటంటే, ఈ కాలంలో కూడా, ఈ జనరేషన్లో కూడా ఈ మానవత్వము, ఈ సహాయత, సామాజిక సేవ ఇంకా బ్రతికి ఉంది అనేది ఇక్కడ అందరి ఇల్లు ద్వారా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈనాటి పరిస్థితులలో ఈ హైదరాబాద్కు వచ్చి ఎంతోమంది ఉద్యోగాలు లేక, ఎంతోమంది ఉద్యోగాలకు సిద్ధపడతా, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడతా, ఆశ్రయం లేకపోతే ఏదైనా హోటల్స్లో కానీ ఇక్కడ చాలా డబ్బులు వృధా చేసుకునే వారుగా ఉంటున్నారు. కానీ ఇక్కడ అందరికీ సహాయం చేయాలనే మానవతా దృక్పథంతో ఇక్కడ డాక్టర్ సూర్యప్రకాష్ గారు, వారి సతీమణి గారు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. ఇక్కడ అందరూ చదువుకోవచ్చు, అందరూ వండుకొని తినొచ్చు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సో అందరిల్లు అంటే ఓపెన్ హౌస్. సో ఇక్కడ ఏమేమి క్రియేటివిటీ ఉన్నాయంటే మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చదువుకునే వాళ్ళకి చాలా ది బెస్ట్ స్టడీ హాల్ మాదిరి అయితే ఉండదు. సో ఇది 24 అవర్స్ ఉంటుంది, కానీ 12 అవర్స్ మాత్రం ఇక్కడ ఉండొచ్చు. సో స్టే అయితే ఉండదు. మనకు చదువుకోవడానికి రకరకాల పుస్తకాలు ఉన్నాయి. మనకు అవైలబుల్లో మన ఫుడ్ కూడా చేసుకోవడానికి ఇక్కడే వండుకొని ఇక్కడే తినొచ్చు. సో లోపల ఎట్లా ఉంది కొంతమంది అడిగి చూద్దాము. అంతేకాకుండా మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారని మొత్తం తెలుసుకుందాము. సో మన లోపలికి వెళ్ళేద్దామా? హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మెనూ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ప్రతిదీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏ టైంలో ఏం చేయాలి, ఇక్కడ ఏమున్నాయి అనేది ప్రతిదీ కూడా మెన్షన్ చేశారు. అంతేకాకుండా వసతి సౌకర్యం ఏ విధంగా ఉంది, ఫుడ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇక్కడ ఎలా స్టే చేయాలి, ఇక్కడ ఎన్ని గంటలు చదువుకోవాలి అని ప్రతి ఒక్కటి కూడా బోర్డులో మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని రూల్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఏ టైంలో ఏం చేయాలి అని కూడా ఉన్నాయి. ఇక్కడ సమాజ సేవ కోసం ఎంతోమంది కృషి చేసేవారుగా ఉన్నారు. అంతేకాకుండా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికీ 2006 నుంచి 26 వరకు రన్ అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, రోజు ఏం జరుగుతూ ఉన్నాయని. పుస్తకాలు చదువుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి పుస్తకాలు దొరకవు. ఇలాంటి పుస్తకాలు బయట కొనాలంటే ఎన్నో వేల రూపాయలు అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చు, అక్కడే మెన్షన్ చేశారు, అక్కడే ఉంటాయి. ఎవరైనా వచ్చి రావచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు, మంచి జ్ఞానం పొందవచ్చు. అంతేకాకుండా ప్రతి పుస్తకం కూడా ఇవి అని కూడా ఉండవు, అన్నీ ఉంటాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఫుడ్ గురించి మెన్షన్ చేసిన వాక్యాలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ రూల్స్ అయితే ఉన్నాయి కొన్ని, ఎలా చేయాలి ఏం కథ అని. చూడండి ప్రతిదీ కూడా. నేను 5 days అవుతుంది. 5 days ఉంది. బాగుంటుంది అంటే ఎట్లా వండుకోవడం అనేది ఎట్లా అంటే మన కూరగాయలు మనం చూసుకోవాలి, ఇస్తారు వాళ్ళే. రైస్ అన్న టైమింగ్స్ ఎట్లన్నా? టైమింగ్ 24 అవర్సా? అంటే ఎట్లా ఇక్కడ స్టే అవుతుంది లేదా కదా? ఓన్లీ వన్ డే ఉండొచ్చు ఇక్కడ. మార్నింగ్ ఫుల్ డే ఇక్కడ ఉండొచ్చు. ఎప్పుడైనా ఇక నువ్వు నైట్ ఏం చేయవచ్చు, ఉంటుంది. అందరి ఇల్లు. ఆస్క్ యువర్ సెల్ఫ్. మీరే చూసుకోండి మరి. ఇంకా అందరిల్లు
అందరిల్లు విన్నపం. ఒక చిన్న విన్నపం ద్వారా మనసుల్లో ఇబ్బందికర విషయాలను చెప్పుకోవడానికి ఒక అవకాశం. కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే భయము, మొహమాటం అయితే ఉన్న ఒక జీవితంలోనే ఎవరు ఏ విధమైన ఇబ్బంది పడకూడదని, సంతోషంగా ఉండాలనే స్ఫూర్తితో ఈ ప్రయత్నం. మీరు చెప్పవలసిన గంట కొట్టి మనసులో మాట చెప్పడం లేదా పేపర్లో రాసి బాక్స్లో వేయడం. తద్వారా మీరు స్వేచ్ఛ జీవనంపై సంతోషంగా ఉండాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. లైఫ్ HRGS ఓపెన్ హౌస్ అనగా అందరిల్లు. సో 4 బుక్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మొత్తం చూడండి, కుర్చీలు కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ, అంతా ఫ్రీ. అందరిల్లు ఓపెన్ హౌస్ బయట వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో లోపలికి ఇలా వెళ్ళాలి.